తీవ్రమైనటువంటి నష్టాల్లో కూరుకుపోయేటువంటి ప్రమాదం, 10 మందికి అన్నం పెట్టేటువంటి అన్నదాత మీద చంద్రబాబు నాయుడు పరిపాలన కత్తి కట్టేటువంటి విధంగా, కక్ష తీర్చుకునేటువంటి విధంగా ఉంది తప్ప ఎక్కడ కూడా అన్నదాతలను ఆదుకోవాలనేటువంటి కనీస ఆలోచన లేకపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడంతో పాటు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా రైతులను అనేక రకాలైనటువంటి ముప్పతిప్పలకి గురి చేసేటువంటి పరిస్థితి. పంటలకి గిట్టుబాటు ధర లేదు. అన్ని విధాల రైతులకు సంబంధించి చంద్రబాబు అన్నదాతల మీద వివక్ష. ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ రైతు కేంద్రాలను స్థాపించడం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలుగా అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు, అనేక ప్రభుత్వాలు పనిచేశాయి. లక్ష్యంగా ఏకైక మార్గంగా ఈరోజు ఆ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చూస్తే గతంలో ప్రతి ఒక్కటి రైతు భరోసా కేంద్రాల ద్వారానే సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు వాటిని నిర్వీర్యం చేస్తూ విత్తనాలకి ఎత్తలబడుతున్నారు, పురుగు మందులు కావాలన్నా ఎరువులు కావాలన్నా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీకేకి సంబంధించినటువంటి వ్యవస్థ ఆగిపోవడంతో పూర్తిగా ఈరోజు దానికి సంబంధించి రైతులకి అగచాట్లు తప్పేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు దానికి సంబంధించి రేషనలైజ్ చేస్తున్నాం కాబట్టి రైతు భరోసా కేంద్రాలను క్లబ్ చేస్తున్నాం, క్లస్టర్ వైజు వాటిని అరేంజ్ చేస్తున్నాం అని చెప్పి అంటే దాని ఉద్దేశం చెప్పకనే చెప్తున్నది రైతు భరోసా కేంద్రాలను ఎత్తేస్తున్నాం, నిర్వీర్యం చేస్తున్నాం అనేటువంటిది. ఈరోజు ఒక్కసారి చూస్తే రైతులకు సంబంధించి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయింది. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. సులభతరంగా ఆ రోజు రైతులకు సంబంధించి ఈ ధాన్యాన్ని కానీ ఉన్నటువంటి పంటలను కానీ సేకరించేటువంటి ప్రక్రియ ఉండేది. ఈరోజు ఉదాహరణకి నెల్లూరు జిల్లాకు సంబంధించి లేట్ ఖరీఫ్ ఈ సీజన్లో ఇప్పుడిప్పుడే ధాన్యానికి సంబంధించినటువంటి కోతలు ప్రారంభమయ్యాయి. 2-3 రోజులుగా కోతలు ప్రారంభమయ్యాయి. బహుశా రాబోయేటువంటి రోజుల్లో అవి కాస్త ఉధృతంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు దానికి సంబంధించి ఒక్కసారి చూస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఒక పక్క దిగుబడి తగ్గిపోయింది. దాదాపుగా మనం 850 కేజీలని పుట్టి అని పిలుస్తాం. నెల్లూరులో పుట్టి లెక్కన ధాన్యాన్ని అమ్మకాలు చేస్తారు. అటువంటి ఆ పుట్టికి సంబంధించినటువంటి దాంట్లో సాధారణంగా 4 పుట్లు దిగుబడి వచ్చేటువంటిది 4.5 కూడా అయ్యేటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాకు సంబంధించి. అటువంటిది 2.5 పుట్లకి పడిపోయింది ఈరోజు పాపం. అంటే రైతులకి దీనమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులకు చేరుకున్నారు. గతంలో ఇదే సీజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. పుట్టి ధాన్యం నెల్లూరులో 25,000 రూపాయలు అమ్మదు. 25,000 రూపాయలు గతంలో అమ్మితే ఈరోజు ప్రారంభంలోనే 15,000 నుంచి 16,000 రూపాయలకు అమ్ముతుంది. అంటే దాదాపుగా రైతుకి సంబంధించినటువంటి దాంట్లో ఎకరాకి 4 పుట్లు లెక్కేసుకుంటే గతంలో 1.5 పుట్టి ధాన్యం పోయింది. అంటే దాదాపుగా 1,00,000 రూపాయలు గత ప్రభుత్వంలో ఎకరా మీద వస్తే ఈరోజు రైతుకి 40,000 రూపాయలు చేతికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఎంత దారుణంగా రైతు ఈ ధాన్యానికి సంబంధించి ఒక్క నెల్లూరు జిల్లాలోనే నష్టపోతున్నాడు అనేటువంటిది ప్రత్యేకంగా చూడాల్సినటువంటి పరిస్థితి. దాని మీద సమీక్షలు ఏం జరగలేదు. జాయింట్ కలెక్టర్ గారు ఏదో ఒక రోజు పెట్టి 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఏ విధంగా మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు? దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలేమి? ఏమీ లేవు. 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి పేపర్ మీద ఇచ్చి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే సెక్రటేరియట్లో కూర్చొని అంత బ్రహ్మాండంగా ఉందంటాడో అదే స్థాయిలో జిల్లా కలెక్టరేట్లు కూడా తయారైపోయాయి. జాయింట్ కలెక్టర్ గారు 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇచ్చామని చెప్పాడు. ఆ 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడ పెట్టారు? వాళ్ళకి సంబంధించి ఎన్ని గన్నీ బ్యాగులు ఇచ్చారు? ఎంతమంది లేబర్ సౌకర్యం ఏర్పాటు చేశారు? ట్రాన్స్పోర్ట్కి సంబంధించి దాన్ని తరలించడానికి ఎటువంటి రవాణా ఏర్పాట్లు చేశారు? ఏమీ లేదు. మాట మాత్రం 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పి
చేతులు తుడుచుకుని వెళ్ళిపోవడం తప్ప ఎక్కడా దాని మీద చిత్తశుద్ధి లేదు. దానికి సంబంధించి ఈరోజు పాపం రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన లేదు. రైతులు ఈరోజు కంటికి కడిబడి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏమిటి అంటే గతంలో ₹1,00,000 చేతికి తీసుకున్నటువంటి రైతు ఫలసాయం ద్వారా 40,000 రూపాయలకి ఈరోజు పడిపోయింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో రైతులను ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేయకుండా, కనీస మద్దతు ధర కూడా రైతుకు అందించేటువంటి ఏర్పాటు చేయకుండా ఈరోజు మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అనేటువంటిది ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి. రైతుల పట్ల ఇంత కక్ష పూరిత ధోరణితో వ్యవహరించాల్సినటువంటి అవసరం బహుశా ఎప్పుడు ఉండదు. ఏ ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా పనిచేసినటువంటి ప్రభుత్వం ఇది ఎప్పుడైనా సరే ఇటువంటిది జరిగింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రైతులకు సంబంధించి వాళ్ళు అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అధోగతి పాలు కావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈరోజు మిర్చికి సంబంధించి చూస్తే పాపం మిర్చి రైతులైతే అరణ్య రోదన, కనీసం వాళ్ళు ఇన్ని రకాలుగా మీ గజెట్, మీకు సంబంధించినటువంటి కరపత్రిక, ఈనాడులో కూడా ధరల గురించి విమర్శలు వస్తున్నా వ్యవసాయ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అసలు ఏం జరుగుతుంది, రైతు ఏ మేర నష్టపోతున్నాడని కనీసం సమీక్షించి ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకోకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు ఒకసారి చూస్తే గత ఏడాది మిర్చి 24 నుంచి 28,000 రూపాయలు క్వింటా పలికితే ఈరోజు కేవలం 8,000 నుంచి 10,000 రూపాయలు పలుకుతుంది. అంటే రైతు ఎంత దారుణంగా నష్టపోతున్నాడో ఒక్కసారి అర్థం చేసుకుంటే మిరపకు సంబంధించి ఒక్కొక్క ఎకరాకి 18 నుంచి 20 క్వింటాలు వస్తాయి. 8,000 నుంచి 10,000 రూపాయలు ఈరోజు క్వింటాల్ రేటు పలికేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే దాదాపుగా ఎకరాకి సంబంధించి రైతు 3 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే ఈరోజు చేతికి వచ్చేటువంటి ఫలితం చూస్తే 1.5 లక్ష రూపాయలు చేతికొస్తే రైతు పాపం 1.5 లక్ష ఎకరానికి నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. మిర్చి రైతు దాదాపుగా 4 లక్షల ఎకరాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వేస్తే 6,000 కోట్ల రూపాయల మేర ఒక్క మిర్చి రైతు నష్టపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. దాని గురించి పట్టించుకునేటువంటి నాదుడు లేడు, పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదన్నట్టుగా భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కంది రైతుల పరిస్థితి అయితే కనీస మద్దతు ధర 7,600 రూపాయలు ఉంటే ఈరోజు 5,000, 5,500 రూపాయలకి కొనుగోలు జరుగుతున్నాయి. అంటే 1 లక్షం, ఇదిగో ఇన్ని టన్నులు మేము సేకరిస్తామని చెప్పే లక్ష్యమే తప్ప ఎక్కడ సేకరించినటువంటి పరిస్థితి లేదు. సేకరించేటువంటి ఆ అలవాటే చంద్రబాబు నాయుడుకి లేదు. ఎప్పుడు రైతులను ఆదుకోవాలనేటువంటి అలవాటే లేదు. కేవలం పత్రికలకి ప్రకటనలకి పరిమితం కావడం తప్ప. అదేవిధంగా ఈరోజు పాపం మేమున్నప్పుడు సుబాబులకి సంబంధించి జామాయిలకు సంబంధించి కొద్దిగా రేట్లు పడిపోతే వెంటనే ముఖ్యమంత్రి గారు ఆ రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే పిలిచి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, యాజమాన్యాన్ని పిలిపించి కనీసం రేటు పడిపోకుండా రైతులకి గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి ఆ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కూర్చోబెట్టి మాట్లాడి ఆ రేట్లకు సంబంధించి రైతులను ఆదుకోవడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాం. ఈరోజు పరిస్థితి మెరుగుపడింది. కొత్త కొత్త పరిశ్రమలు వచ్చాయి. సుబాబులకు సంబంధించి జామాయిలకు సంబంధించి అవసరం ఉంది. అయినా సరే దళారుల మధ్యలో దోచుకుంటుంటే టన్ను సుబాబులు నిన్నటి వరకు 7,500 రూపాయల వరకు అమ్మితే ఈరోజు 5,000 నుంచి 5,500 రూపాయలకు పడిపోయింది. జామాయిలు అయితే 4,500 రూపాయల టన్నుకి ఈరోజు పడిపోయింది. అంటే దాని అర్థం ఏమిటంటే మీరు చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే ఈరోజు ఏది పట్టించుకోదు ఈ ప్రభుత్వం, మనం దోచుకోవచ్చు అనేటువంటి ఆలోచన దళారులకు కలిగింది కాబట్టి, రైస్ మిల్లర్లకు కలిగింది కాబట్టి ఈరోజు వాళ్ళు ఇష్ట ప్రకారం దోచుకుంటున్నారు. వాళ్ళు దోచుకుంటుంటే మీరు చోద్యం చూడడం తప్ప ఎక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కూరగాయలకు సంబంధించి కానీ, పండ్లకు సంబంధించి కానీ, పప్పు దినుసులకు సంబంధించి కానీ, అదేవిధంగా చిరుధాన్యాలకు సంబంధించి కానీ ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి నాదుడే కరువయ్యాడు. కాబట్టి రైతులు అన్ని విధాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటిలో భాగంగానే ఈరోజు ధాన్యం ప్రారంభమైంది నెల్లూరు జిల్లాకు సంబంధించి. మరింత ఊపొస్తే బహుశా 14,000కు పడిపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప వేరే మార్గం ఉండేటువంటి పరిస్థితి లేదు. కనీసం ఈరోజు సొంత రైతులైతే నష్టాల ఊబిలో కోరుకుంటున్నాడు. కౌలుకు తెచ్చుకున్నటువంటి రైతు అయితే కౌలు కట్టలేనటువంటి దుస్థితిలో పాపం తనను తాను అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏనాడు లేదు. వీటన్నిటినీ రైతుని చేయి పట్టి నడిపించేటువంటి వ్యవస్థ ఆర్బీకే వ్యవస్థ. దాన్ని ఇవన్నీ కూడా మానిటర్ చేయడానికి ఈరోజు వాటికి సంబంధించి కంటిన్యూస్ మానిటరింగ్ అప్లికేషన్ సీఎం యాప్ పెట్టి ఈరోజు ఎంత ధర ఉందని చెప్పి ఏ రోజు ధరలు ఆ రోజు చూసే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ గ్రామానికి సంబంధించి ఎంత పంటలు వేశాం, ఎంత పంట సాగైంది, ఎంత ఫలితం వస్తుంది, దానికి సంబంధించి రైతు యొక్క కష్ట నష్టాలు ఏంటనేటువంటిది ఏ రోజుకి ఆ రోజు గ్రామ స్థాయిలో ఉండేటువంటి అధికారే ప్రభుత్వానికి నివేదించేటువంటి, కింద నుంచి రైతు గ్రామం నుంచి సచివాలయం దాకా నేరుగా వాటికి సంబంధించినటువంటి ఒక స్ట్రీమ్ లైన్ అడ్మినిస్ట్రేషన్ మీద అన్ని విషయాలు వార్తలు వెలుగు చూసాయి. అన్ని విషయాలు వార్తలు ఎప్పటికప్పుడు ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా
ఈరోజు ప్రభుత్వం అందిపుచ్చుకునేటువంటి అవకాశం లేదు. వాటిని ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేయడం, వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఒక పక్క ఆర్బీకేలు నిర్వీర్యం చేశాం. దాని ఫలితం ఏమైంది? నకిలీ విత్తనాలు వచ్చాయి, నకిలీ పురుగు మందులు వచ్చాయి, ఫలసాయం తగ్గిపోయింది, తెగుళ్ళు ఎక్కువయ్యాయి. వాటికి సంబంధించి పాపం రైతులకి ఖర్చు ఎక్కువైంది, రాబడి తక్కువైంది. వీటన్నిటికీ ఉన్నటువంటి ఉద్దేశం ఏదైతే వ్యవస్థలు పటిష్టంగా పనిచేస్తున్నాయో ఆ వ్యవస్థలను నీరు కార్చాలనేటువంటి మీ దురుద్దేశం, చంద్రబాబు నాయుడు దురుద్దేశం వల్లనే ఈరోజు అన్ని విధాలా కూడా పాపం రైతులు ఒక పక్క నష్టపోతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి, పండినటువంటి ఆ కాస్త పంట దిగుబడి తగ్గింది. ఆ పంటను తీసుకొని మార్కెట్కి వస్తే ఆ మార్కెట్లో కనీస మద్దతు ధర కదా దారుణమైనటువంటి విధంగా ఇన్ని జరుగుతున్నా సరే చంద్రబాబు నాయుడికి ఎందుకో మనస్సు కరగడం లేదు, మనస్సు రావడం లేదు రైతుల గురించి ఆలోచన చేయాలి అని చెప్పి. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందే చెప్పాడు, ఏడాదికి 20,000 అన్నదాత సుఖీభవ ప్రభుత్వం వచ్చిన వెంటనే జమ చేస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 13,000 12,500 ఇస్తానని చెప్పాడు, 4 విడతల్లో 50,000 ఇస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరమే నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆనాడు ఆ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించి 12,500 ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 13,500కి పెంచి 4 విడతలు 5 విడతలకు పొడిగించి ఈరోజు చెప్పిన మాట ప్రకారం రైతులను ఆదుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఈరోజు అన్నదాత సుఖీభవ ఇస్తానన్నాడు, ఒక్క సంవత్సరం ఎగ్గొట్టేశాడు. అంటే దాదాపుగా రైతులకు చెందాల్సినటువంటి 20,000 రూపాయలని చంద్రబాబు నాయుడు ఒక్క సంవత్సరం ఇవ్వకుండా ఈరోజు ముగించాడు. దాంతో ఏమైనాయి? పాపం వాళ్ళు గతంలో మాదిరిగా పెట్టుబడికి సంబంధించినటువంటి సహాయం అందలేదో అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. దాని ద్వారా మరింత ఆర్థికంగా ఈరోజు కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎంతసేపటికి ఇసుకలో ఎంత దోచుకుందాము, మద్యంలో ఎంత దోచుకుందాము, ఈ స్కాముల్లో ఎంత దోచుకుందాము, వీటిలో కమిషన్లు ఎంత తీసుకుందాము, మన సొంత ఆదాయాలు ఏ విధంగా పెంచుకుందాము అనేటువంటి ఆలోచన తప్ప రైతుల గురించి, రైతు ఆర్థిక పరిస్థితుల గురించి, రైతు స్థితిగతుల గురించి ఏనాడు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అటువంటి రోజుల్లో మనం ఒక్కసారి చూస్తే మీకు ఎందుకు మనసు వచ్చిందో రైతు భరోసా కేంద్రాలు అనేటువంటివి మూసేయాలనేటువంటిది అర్థం కావడం లేదు. కానీ గతంలో రైతులు ఉండేవి కాదు. ఎక్కడన్నా ఏదన్నా సమస్య వస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి వచ్చేది, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేది. ఎక్కడైనా సరే వాటికి సంబంధించినటువంటి దాంట్లో నకిలీ విత్తనాల సరఫరా మీద గట్టి నిఘా ఉండేది. గ్రామ స్థాయిలో ఉండేటువంటి అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు నేరుగా వెళ్ళి రైతు భరోసా కేంద్రంలో ఉండేటువంటి అధికారులు నేరుగా శాస్త్రవేత్తలాగా వ్యవహరించేవాడు. ఎక్కడన్నా ఏదైనా చిన్న పొరపాటు జరిగిందంటే వెంటనే స్పందించేవాడు, వెంటనే జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చేవాడు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండేది. ఈరోజు ఎప్పుడైతే ఆర్బీకేలు పటిష్టంగా పనిచేయలేదో, వాటిని నిర్వీర్యం చేయాలనుకున్నారో, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, అన్ని రకాలైనటువంటి సమస్యలతో ఈరోజు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి వ్యవస్థ ఉండకూడదు. రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డా పర్వాలేదు. ఈరోజు మిర్చి రైతులు తీవ్ర ఎక్కట్లు పడుతున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నాడు. ధాన్యానికి సంబంధించి, వరి ధాన్యానికి సంబంధించి గతంలో పాపం రైతులు ఇబ్బంది పడ్డారు. మరలా ఈరోజు లేట్ ఖరీఫ్తో నెల్లూరు జిల్లా లాంటి దగ్గర ఈరోజు ధాన్యం వస్తే వాటికి సంబంధించి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. చోద్యం చూడడం తప్ప ఎక్కడా కూడా ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఉండకూడదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థల గురించి మాట్లాడకూడదు. మంచిదే, నువ్వు రైతు భరోసా కేంద్రం అన్నావు, ఆ పేరే మార్చాలనుకుని రైతు సేవా కేంద్రం అనుకున్నావు, రైతు సేవా కేంద్రం పెట్టుకుంటావా, ఇంకో పేరు పెట్టుకుంటావా, నీ ఇష్టం. కానీ ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయాలా? రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు రాకూడదు. కాబట్టి ఈ వ్యవస్థ ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తుంటాడు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అని. కాబట్టి దీన్ని నిర్వీర్యం చేసేస్తే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు తీసినటువంటి ఈ వ్యవస్థ నిర్వీర్యం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు లేకుండా పోతాడు రైతులకు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో రైతులు కొడుపుకుంటడం. 10,778 రైతు భరోసా కేంద్రాలు, 10,778 రైతు భరోసా కేంద్రాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పగలం. ఈరోజు రైతులు కూడా రైతు భరోసా కేంద్రాల వల్ల మాకు ఉపయోగం, మాకు ఎరువులు కావాలన్నా ఏది కావాలన్నా సరే నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా వచ్చే అమ్మకాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుపుకున్నాం. ఈసారి ఎరువులు కొనాలి అంటే 270 రూపాయలు ఉన్నటువంటి యూరియా బస్తా 350 నుంచి 400 రూపాయలు కొనుగోలు చేశారు. గతంలో అయితే నేరుగా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళిపోతే అక్కడ నుంచి రైతులు అంటే రైతుల ముంగిటికే టెస్ట్ అండ్ లేబుల్డ్, ఎక్కడ కూడా మళ్ళీ లేకుండా టెస్ట్ చేసినటువంటి, ప్రయోగశాలలో టెస్ట్ చేసినటువంటివి పంపించేటువంటి వాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎవడి పాటి కొడుకు కాకపోతే పాపం ఈరోజు పంట దిగుబడి తగ్గిపోయిందని 3 ఇంచులకే మామూలుగా వెనుదీస్తుందని చెప్పి చికెన్నే పంట పెరగకుండానే ఈరోజు గంట కడుతుందని రకరకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటికీ కారణం ఏమిటి? మీరు రైతుల పట్ల నిర్లక్ష్యం చేయడం, గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం. ఎంతమంది ఈరోజు దానికి సంబంధించి ఉచిత పంటల బీమా దగ్గర నుంచి ఏదన్నా నష్టం జరిగితే వెంటనే అంచనా వేయించడం,
అదే సీజన్లో దానికి సంబంధించినటువంటి ఆ నష్టాన్ని ఏదైతే ఉందో ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఆ సీజన్లోనే రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయగలిగామంటే రైతు భరోసా కేంద్రాలు ఆయువు పట్టులాగా పనిచేశాయి కాబట్టి, గ్రామ స్థాయిలో వాస్తవాలు తెలుసుకోగలిగాం కాబట్టి, ఈ క్రాప్ బుకింగ్ ద్వారా వాస్తవాలు బయటపడగలిగాయి కాబట్టి, ఎవరు ఏ పంట వేశారు, ఏ పంట నష్టం కలిగింది అనేటువంటి అన్ని అంచనాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ, నష్టం వచ్చినప్పుడు కానీ రైతు భరోసా కేంద్రాలు పనిచేసి ఎంత సమర్థవంతంగా పనిచేసాయి అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ రైతు భరోసా కేంద్రాలు అన్నదాతల పాలిట దేవాలయాలుగా పనిచేస్తాయి. ఏది కావాలన్నా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాటికి సంబంధించినటువంటి దాంట్లో దాదాపుగా 16,000 మంది పట్టభద్రులు ఈరోజు పనిచేసి వాళ్ళందరినీ కూడా ఎంపీఈఓలు, గోపాల మిత్ర అనేక రకాలైనటువంటి సేవలు అందించేటువంటి అవకాశం ఏర్పడింది. వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్తో, ఒక మంచి సమన్వయంతో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే ఆ మండలానికి సంబంధించి కానీ, ఆ గ్రామానికి సంబంధించి కానీ పనిచేసేటువంటి దాన్ని ఈరోజు దాదాపుగా ఎన్ని రకాలైనటువంటి రొయ్యల సీడ్ దగ్గర నుంచి, పశుగ్రాసం దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి, పురుగు మందుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఆర్బీకే ద్వారా ఇవ్వగలిగాం. పంటలకు సంబంధించినటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి కోల్డ్ రూమ్స్ కానీ, కలెక్షన్ సెంటర్స్ కానీ, ఏది కావాలన్నా ప్రతిదానికి ఆర్బీకేలు రోల్ మోడల్ లాగా పనిచేసి, ఆర్బీకేలకు సంబంధించి పొరుగు రాష్ట్రాలు, ఈ దేశంలో ఉండేటువంటి పొరుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి ఇథియోపియా, వియత్నాం నుంచి ఎంతోమంది వచ్చి బృందాలు ఈరోజు మా దేశాల్లో కూడా వీటిని ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నో సంస్థలు, ఈరోజు ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అదేవిధంగా నీతి ఆయోగ్, ఆర్బీఐ, వీటన్నిటితో పాటు ఐసీఆర్, అనేక రకాలైనటువంటి అంతర్జాతీయ సంస్థలు, నాబార్డు దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి అంతర్జాతీయ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈరోజు రైతు భరోసా కేంద్రాలను సందర్శించి ఇది బ్రహ్మాండమైనటువంటి కాన్సెప్ట్ అని చెప్పినటువంటి దాన్ని ఈరోజు లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అభివృద్ధి ఉండకూడదని చెప్పి వాటిని నిర్వీర్యం ఆలోచన చేస్తుంది. ఇంకో కొత్త విషయం కూడా ఈ మధ్య వార్తల్లో వచ్చింది. చంద్రబాబు నాయుడు సాగునీటి కాలువల నిర్వహణ కూడా ప్రైవేటైజ్ చేస్తే ఎట్లుంటుంది అంటే, అన్ని ప్రైవేటైజేషన్ అయిపోయినాయి, మెడికల్ కాలేజీలు అయిపోయినాయి, పోర్టులు అయిపోయినాయి, ఫిషింగ్ హార్బర్లు, ఏదైతే కనపడుతుందో కనపడ్డ ప్రతిదాన్ని ప్రైవేటైజ్ చేస్తా తన వాళ్ళ కట్టబెడుతున్నటువంటి చంద్రబాబు దీన్ని కూడా, ఎందుకంటే గతంలో లోకేష్ బాబు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం వీధి లైట్లన్నీ ఒక కాంట్రాక్ట్ ఇచ్చి పరిచాడు పంచాయతీలతో సంబంధం లేకుండా. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఇంకొక అడుగేసి పాపం రైతులకు సంబంధించినటువంటి కాలువలన్నీ కూడా ఇచ్చేస్తే పాపం ఏం పనులు లేకుండా ఇప్పుడు సోమిరెడ్డి సర్వేపల్లిలో చేసే పని అది ఏమి పని చేయకుండానే బిల్లులు పోంచేస్తున్నారు. టెండర్ల కన్నా ముందు పనులు చేసేసామని చెప్పి ఊరికే లోడి బిల్లులు ఈరోజు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ఏదన్నా చిన్న ఏదన్నా సరే వాటన్నిటిని కూడా ఈరోజు మేము ప్రైవేటైజ్ చేసేస్తామని చెప్పి ఒక మాట, అంటే సాగునీటి కాలువల నిర్వహణ మేము గాలికి వదిలేస్తున్నాం అని చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పేవాడు 54 సంస్థలను ప్రైవేటీకరణ చేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గతంలో 54 సంస్థలను ప్రైవేటీకరణ చేసి ఈరోజు నిస్సిగ్గుగా ఏమాత్రం ఆలోచన చేయకుండా సాగునీటి రంగానికి సంబంధించినటువంటి ఆ మరమ్మతులు కూడా ప్రైవేటైజేషన్ చేస్తే ఎట్లుంటుంది అనేటువంటిది అన్ని రకాల రైతులకు సంబంధించి ఎక్కడ ఆలోచన చేయకుండా ఇప్పటికీ ఇసుక దోసుకుంటున్నారు, మద్యం దోసుకుంటున్నారు, క్వాలిటీ దోసుకుంటున్నారు. ఎక్కడన్నా కనపడితే ఏది కనపడితే అది మొత్తం పంచభూతాలు దోపిడీ చేస్తున్నటువంటి మీరు ఈరోజు రైతాంగ విషయంలో ఈ విధంగా ప్రవర్తిస్తే చంద్రబాబు ఇప్పటికైనా సరే నిద్రమత్తు వీడి రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను కొనసాగించి రైతులకు ప్రతి విషయంలో గిట్టుబాటు ధర కల్పించి రైతులకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచనకి భిన్నంగా ప్రవర్తిస్తే ఎప్పుడైనా ఇప్పటికే రైతులు అనుకుంటున్నారు. గ్రామాల్లో పర్యటిస్తే చంద్రబాబు ఎప్పుడు అడుగు పెట్టినా అది రాష్ట్రానికి అరిష్టం, రైతులకు దరిద్రం అని చెప్పాను. కాబట్టి మరలా చంద్రబాబు నాయుడు ఈరోజు అదే పందాన్ని కొనసాగిస్తా రైతులు ఏమైపోయినా పర్వాలేదు, వ్యవసాయం ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం నా పందాన్ని కొనసాగిస్తానని చెప్పి రైతులకు సంబంధించి ఎక్కడ కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తప్ప ఆదుకోవాల్సినటువంటి ఆలోచన చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ఇచ్చినటువంటి హామీలు రైతులకు నిలబెట్టుకోండి. రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక సాయం ఏదైతే ఉందో ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే చేస్తానని మాట ఇచ్చినటువంటి నువ్వు ఆ మాటని తప్పి రైతుల ముందు రైతు ద్రోహిగా ఈరోజు చంద్రబాబు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వెంటనే వాటిని సవరించుకొని ఈరోజు ఏదో రకరకాలుగా నేను జూన్లో వేస్తాను, జూలైలో వేస్తాను, 1 సంవత్సరం ఎగ్గొడతానని చెప్పని ఆ విధంగా ఆలోచన చేయడం మంచిది కాదు. నువ్వు ఇస్తానన్న పథకాలు ఎగ్గొట్టావు, కనీసం వచ్చేటువంటి పథకాన్ని ఈరోజు ఆపి నేను అంతకన్నా మిన్నగా ఇస్తానని చెప్పి గతంలో వస్తున్నటువంటి దాన్ని కూడా ఈరోజు నువ్వు నిలువరించి అన్నదాత సుఖీభవ అని చెప్పి ఈరోజు చంద్రబాబు సుఖీభవ అన్నట్టుంది తప్ప అన్నదాతలు సుఖీభవ అనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దానికి సంబంధించి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని
రైతులకు సంబంధించి ఏదైతే ఒక వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుందో అన్ని రకాల రైతు భరోసా కేంద్రాలని ఆ వ్యవస్థను కొనసాగించాలని, దానితో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు సమీక్షించి పరిశీలించి రైతులను ఆదుకునేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు విచ్చలవిడి అయిపోయింది, దోపిడీ అయిపోయింది. ఎందుకు దోపిడీ అన్నామంటే ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి వరికుంటపాడులో ఈరోజు అగ్రిగోల్డ్ భూముల్లో వాటికి సంబంధించి అంటే దొంగతనం చేశారు, దొంగతనంగా దోపిడీ చేసుకున్నారని చెప్పి అగ్రిగోల్డ్ భూముల్ని ప్రభుత్వం జప్తు చేసింది. ఆ భూమిలో దొంగలు పడ్డారు. ఇప్పుడు అన్ని పత్రికలు రాశాయి. జిల్లా కలెక్టర్ గారిలో ఏమీ చలనం కనిపించడం లేదు, జిల్లా అధికార యంత్రాంగం ఏమీ పట్టించుకోవటం లేదు. అంటే అగ్రిగోల్డ్ బాధితులు ఉంటే ఆ బాధితులకు సంబంధించి అగ్రిగోల్డ్ దోపిడీ చేసిందని చెప్పి వాళ్ళ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఆ స్వాధీనం చేసుకున్నటువంటి భూముల్లో ఉన్నటువంటి కలపని ఈరోజు జామాయిల్ని యూకలిప్టస్ని ఇష్ట ప్రకారం అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కర్ర కొట్టి లోడు తరలిస్తుంటే అన్ని పత్రికల్లో ఈనాడు దగ్గర నుంచి సాక్షి దగ్గర నుంచి కథనాలుగా వస్తే జిల్లా కలెక్టర్ గారు ఏమాత్రం పట్టించుకోకుండా ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంటే జిల్లా కలెక్టర్ గారికి వణుకు మొదలవుతుంది. కాబట్టి వెంటనే దాని గురించి పట్టించుకోకుండా కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రజల సంపదని, ఆ బాధితుల సంపదని, వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుని, వాళ్ళకి జమ చేయాల్సినటువంటి డబ్బుని ఎవరో ఒకడు దోచుకుపోతుందని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈరోజు మీరు మిన్నకుండిపోతున్నారు. ఇటువంటి అరాచకాలు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలను ఆదుకోవాలనేటువంటి ఆలోచన, రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన లేకపోవడం దౌర్భాగ్యం. కాబట్టి మీరు వెంటనే రైతులకు సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నిలబెట్టుకోవాలి. రైతులు పండించినటువంటి పండ్లకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఆ గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అండదండలు అందించాలంటే ఆర్బీకే వ్యవస్థను కొనసాగించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే అన్నదాతలకు అండగా రాష్ట్ర స్థాయిలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం మెడలు వంచి మేము పోరాటం చేసేలా సరే రైతులకు సంబంధించి అన్ని విధాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా నిలుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి ఏదో మామూలుగా చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి లీకులు ఇచ్చి పేపర్లు రాయించుకోవడం కాకుండా నిజమైనటువంటి సమీక్ష నిర్వహించి అధికారుల దగ్గర నుంచి వాస్తవాలు రాబట్టి అధికారులు కూడా ఈరోజు ముందుగా చెప్తున్నట్టుకున్నారు. మీరు వాస్తవాలు ఈ విధంగా చెప్పండి, వాస్తవాలు వక్రీకరించి చెప్పండి అని చెప్పి. అందుకని మీ సమీక్ష దగ్గరికి వచ్చేటప్పటికీ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఖర్చులు తక్కువగా, దిగుబడి ఎక్కువగా, రేటు ఎక్కువగా ఉన్నట్టు మార్కెట్లో చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆ వాస్తవాలన్నీ కూడా పక్కన పెట్టి మీ డ్రామాలు నాటకాలు కట్టిబెట్టి ఇప్పటికైనా రైతుకు సంబంధించి అండగా నిలవాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వ వైఫల్యాలపై ఇదే పందాన్ని ప్రభుత్వం కొనసాగిస్తే ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం.